నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏపీ కాంగ్రెస్లో సంచలన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకే వేదికపైకి సోనియా, రాహుల్, విజయమ్మ వైఎస్ఆర్ జయంతిపై ఉత్కంఠత నెలకొంది. ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ పార్టీతో విభేదించి వేరుకుంపటి పెట్టుకొని అదే పార్టీని నామరూపాలు లేకుండా చేసిన వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇప్పుడు తండ్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు తన సోదరుడు వైఎస్ జగన్ను, తల్లి విజయమ్మను అవమానించి పంపిన కాంగ్రెస్ పెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో విజయమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలతో వేదిక పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయవాడలో అట్టాసంగా నిర్వహించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. అయితే పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఉంటూ దీన్ని తన సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా ఎదురవుతున్నప్పటికీ షర్మిల ఇవేవి పట్టించుకోకుండా సోనియా, రాహుల్, సిద్దిరామయ్య, ఖర్గే సహా కాంగ్రెస్ పెద్దలందరినీ దీనికి ఆహ్వానించారు షర్మిల. వైఎస్ఆర్ బిడ్డగా తాను చేపడుతున్నటువంటి కార్యక్రమం ద్వారా పార్టీకి ఊపిరి పోసేందుకే షర్మిల ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ మార్క్ ఇక్కడ కనిపించడం లేదు. అయితే ఇదే వేదికపై కాంగ్రెస్ పెద్దలతో కలిసి చాలా కాలం తర్వాత షర్మిల తల్లి విజయమ్మ కనిపించబోతున్నారన్నమాట. ఒకప్పుడు కాంగ్రెస్తో విభేదించి తన బిడ్డ వైఎస్ జగన్తో కలిసి వేరుకుంపటి పెట్టిన విజయమ్మ అనంతరం కాంగ్రెస్ తన కుటుంబాన్ని తీవ్ర అన్యాయం చేసిందని పలుమార్లు విమర్శలు చేశారు విజయమ్మ. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకు సిద్ధపడుతున్నారు. తన బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో విజయమ్మకు ఈ అనివార్య పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పెద్దల్లో ఎంతమంది ఈ కార్యక్రమానికి వస్తారో తెలియదు. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన నేతలు హాజరయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు. మరోవైపు సోదరుడు వైఎస్ జగన్ను కూడా షర్మిల ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీంతో 8న జరిగే వైఎస్ఆర్ జయంతిలో ఎవరెవరు పాల్గొంటారు, ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారనేదే ఉత్కంఠంగా మారింది. ఏదేమైనప్పటికీ షర్మిల నిర్ణయం వైఎస్ కుటుంబంలో విఘాతాన్ని లేపుతుందని చెప్పారు.